ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 141వ సంకీర్తన మొదటి చరణము. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా ఆ మాటకి చెవియొగ్గుము అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఇక్కడ భక్తుడు దేవుని యొక్క సమ్ముఖంలో ఒక పట్టుదల కలిగి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేయుచున్న విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. తను శ్రమల్లో ఉన్నప్పుడు, తన బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఆయా సందర్భాన్ని బట్టి భక్తుడు త్వరగా రమ్ము, ఎందుకంటే నేను ఆపదలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నానని ఎలాగైతే భక్తుడు దేవుని వైపు చూశాడో, దేవుని తట్టు చూసి దేవుని యొక్క సహాయం కోసం ఎలాగైతే అడిగాడో, ఆ రకంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిని మీరు కలిగి ఉన్నారో, ఏ శ్రమల గుండా వెళ్తున్నారో సమస్తాన్ని మీరు ఎరుగున్నారు గనుక, సమస్తాన్ని ఎరిగున్న వారు దేవాతి దేవుడు మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు గనుక, దేవుని సమ్ముఖంలో కీర్తనాకారుడు ప్రార్థన చేసినట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి. త్వరగా రండి అని చెప్పి దేవుని సమ్ముఖంలో మీకు ఏ విషయంలో దేవుని యొక్క సహాయం కావాలి అనుకుంటున్నారు, ఆ విషయంలో దేవుని సహాయం కొరకు మాకు త్వరగా చేయండి అని చెప్పి దేవుని దగ్గర అడగండి. తప్పక దేవాతి దేవుడు సహాయం చేసి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గమనించి మీరు దేవుని దగ్గర అడుగుతారా? ప్రార్థన చేద్దామా? అడుగుదామా? ప్రార్థన. కనికర స్వరూపుడా, నమ్మదగిన వాడా, నీ ఘనమగు నామమునకు స్తోత్రాలు. నీ వాక్కుని పంపించి మీరు మాతో మాట్లాడారు, అందులకే వందనాలు. ఎవరైతే నిజంగా శ్రమల్లో నుండి మొరపెడుతున్నారో వారి మొరని ఆలకించండి, అంగీకరించండి, కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.